రైజింగ్ తెలంగాణ, అప్పుల్లో రైజింగ్, ఛార్జీల పెంపులో రైజింగ్, మెట్రో టికెట్ రేట్లలో పెంపులో రైజింగ్, లిక్కర్ ధర పెంచడంలో రైజింగ్, రిజిస్ట్రేషన్ ధర పెంచడంలో రైజింగ్, నిత్యావసర ధరల్లో రైజింగ్, అన్నదాతల ఆత్మహత్యల్లో రైజింగ్, అసెంబ్లీ సాక్షిగా పాలకుల అబద్ధాల్లో రైజింగ్. ఇదేనా రైజింగ్ తెలంగాణ అంటున్నటువంటి జనం. ఇక మన ముఖ్యమంత్రి సారు పొద్దుగాల లేచిన దగ్గర నుంచి వెళ్ళి రైజింగ్ తెలంగాణ, నేను రైజింగ్ తీసుకుపోతా ఉన్నా, దేశంలో నెంబర్ 1 మనమే, ఇగో నెంబర్ 1 చేసిన రాష్ట్రాన్ని, ప్రపంచంలో మనమే నెంబర్ 1. మిస్ వరల్డ్ పోటీలు పెట్టుకుంటా ఉన్నాం, 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిస్ వరల్డ్ పోటీలు పెట్టుకుంటున్నాం. కానీ ఆడ ఒడ్లు కొనేటోడు మాత్రం లేడు, ఒడ్లు కొనేటోడు లేడు. కానీ చూడండి ఎక్కడికక్కడికి ఏం పెంచిండు. మెట్రో టికెట్లు అమాంతంగా నిన్న అర్ధరాత్రి పెంచి పడేసిండు. 35 రూపాయలు ఉన్నది 60 రూపాయలు అయింది, 45 రూపాయలది 70 రూపాయలు అయింది. ఇగో ఇది కథ సార్. అంటే గత ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ అని చెప్పిండు కదా, ఒక్కటే కాన్సెప్ట్. కేసీఆర్ పెట్టిన పేర్లన్నిటి కూడా మార్చాలి. తెలంగాణ గేయాన్ని మార్చిండు, గీతాన్ని మార్చిండు, టీఎస్ని టీజీ చేసిండు. ఇట్లా మార్చుకుంటూ వస్తున్నాం కాబట్టి రైజింగ్ తెలంగాణ. ఏ విషయంలో రైజింగ్ ఉన్నాం, తెలంగాణ ప్రస్తుతం ఏ విషయంలో ముందుకు పోతా ఉన్నది అనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఒక్క విషయమైనా చెప్పుర్రి, ఒక్కటంటే ఒక్కటి. మీరు వచ్చిన తర్వాత సంవత్సరం అయింది, ఇగో ఇది చేసిన మేము, ఇది చేసిన ఒక్కడ వత్తలేడు హైదరాబాద్కి. గతంలో ఇక్కడ తెలంగాణ యాడికన్నా పోయి సెటిల్ అయితే, బెంగళూరు పోయో లేకపోతే ఢిల్లీ పోయో అమెరికా పోయో సెటిల్ అయితే, నేను హైదరాబాద్లో ఒక ఇల్లు కొనుక్కోవాలి, హైదరాబాద్లో 1 కోటి రూపాయలు పెట్టో లేకపోతే 50 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కోవాలి. ఈ సంవత్సరంన్నర నుంచి హైడ్రా వచ్చిన తర్వాత ఏడన్నా ఇల్లు కొంటారా అంటే, ఏమండి ఇప్పుడు హైడ్రా వచ్చింది కదా, మేము బాగా ఇది వామ్మో ఇప్పుడు వద్దులేండి, ఆడ ఏడ ఎఫ్టీఎల్ ఉంటుందో, ఏడ బఫర్ జోన్ ఉంటుందో, మళ్ళా తీరా కొన్న తర్వాత అధికారులు వచ్చి కూల్చి పడేస్తారనేటటువంటి సందర్భం ఉన్నది హైదరాబాద్లో. డెవలప్మెంట్ లేదు, బిల్డర్లంతా వెనక్కిపోయినరు. హెచ్యు భూములు ఏం చేసిరు, ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూములు రాత్రికి రాత్రి మొత్తం చెట్లు కొట్టి పడేసిరు. ఏం లాభం అయింది? హైడ్రా వల్ల ఏమైనా వచ్చిందా, భూముల వల్ల ఏమైనా వచ్చిందా? మొత్తం నరికేస్తే మొన్న చెప్పింది కదా కోర్టు, నరికిన ప్రతి చెట్టు కూడా నాటాలని చెప్పింది. ఇదే మీ రైజింగ్ తెలంగాణ. ఏది పడితే మొన్న బీర్ రేట్లు పెంచిర్రు, బీర్లు పెంచిర్రు, కోటర్లు పెంచిర్రు. నేనొస్తే ఒక్క బెల్ట్ షాప్ కూడా ఉండదు, ఇక ఒక్కటంటే ఒక్క బెల్ట్ షాప్ కూడా ఉండదు. కేసీఆర్ మొత్తం తాగుబోతులు చేసిండు, తెలంగాణలో తాగుబోతులు చేసిండు. ఇదేం బంగారు తెలంగాణ కాదు, తాగుబోతుల తెలంగాణ. నేను వచ్చిన తర్వాత రైజింగ్ తెలంగాణ చేస్తానని చెప్పి మొన్న 22 బార్లకు పర్మిషన్లు ఇచ్చిండు, కొత్త బార్లకు పర్మిషన్లు ఇచ్చిండు, రేట్లు పెంచిండు. ఎక్సైజ్ శాఖ మీ ఇష్టం అని చెప్పిండు. ఇక మొత్తం ఆమ్దాని అంతా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దీని మీదనే నడుస్తుంది. ఏం చేసినవని నువ్వు ఇవాళ రైజింగ్ తెలంగాణ? మరి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలా ప్రజలకి. సంవత్సరం అయిపోయింది, తెలంగాణ నెంబర్ 1 రైజింగ్. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ నినాదం మొదటి నుంచి కూడా. ఎప్పుడు 2023 డిసెంబర్ 9 అధికారం పట్టింది కదా, అప్పటి నుంచి రేజింగ్ రేజింగ్. దేంట్లో రేజింగ్ అయిందండి బాబు? ఒక కంపెనీ వస్తలేవు, మొత్తం అమరావతికి పోతున్నాయి, కంపెనీలు అమరావతికి పోతున్నాయి. ఏమో ఎవ్వరు లేడు, నడిపించటం లేడు. ఉన్నమాట వాస్తవం. ఇది రైజింగ్ నిజమైందనే చెప్పుకోవచ్చు. అయితే ప్రభుత్వం చెబుతున్నట్లుగా అభివృద్ధిలో కాదు, ధరల మోతల్లో, అప్పుల్లో, ఊబిల్లో, ఆత్మహత్యల్లో రైజింగ్ అవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సామాన్యుడికి నడ్డి విరిచే పనుల్లోనే తెలంగాణ రైజింగ్ దూసుకెళ్తుందన్నటువంటి చర్చ ఇక జరుగుతూ ఉందనేది మాత్రానికి సో క్లియర్ గా అయితే కనబడతా ఉన్నది. ఇక చూడండి ఏం చెప్తున్నాడు. ఇక రైతులకు 60,000 కోట్లు ఖర్చు చేసినాం, ఇది సరిపోదు, ఇంకా ముందుకు పోవాలి, నా జిల్లాకు అధిక నిధులు కేటాయిస్తా. వాళ్ళ జిల్లాకు ఇప్పటికీ 10,000 కోట్ల దాకా వచ్చపోయింది వచ్చిన కాడ నుంచి. ఆయన నియోజకవర్గం ఒక్క కొడంగల్కి తీసుకుపోయింది. ఇవన్నీ లెక్కలు ఉన్నాయి, నెట్లో కొట్టినా వస్తాయి. వేరే నియోజకవర్గానికి మాత్రానికి ఇంతవరకు ఎమ్మెల్యేలు కింద మీద పడతా ఉన్నారు. ఎమ్మెల్యే ఒక్కడు ఇప్పుడు పెళ్లికి పోవాలన్నా, ఫంక్షన్కి పోవాలన్నా, చావుకు పోవాలన్నా భయపడతా ఉన్నారు. సార్ ఏం మాకు రాలే, రైతు భరోసా రాలే, కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే వచ్చింది, మాకు ఎందుకు రాలేదు సార్, సార్ ఇప్పటివరకు రేషన్ కార్డు రాలే, ఏడికి పోతలేరు ఎమ్మెల్యేలు భయపడతా ఉన్నారు. ఇది ప్రస్తుతం రైజింగ్ తెలంగాణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సృష్టించినటువంటి రైజింగ్ తెలంగాణ ప్రస్తుతం ఇది కొనసాగుతా ఉన్నది. మరి ప్రజలకి ఏం సమాధానం చెప్తారో, రైజింగ్ పేరుతోటి మీరు చేస్తున్నటువంటి అరాచకం ఏదైతే ఉందో దానికి మరి ప్రజలకి మీరే సమాధానం చెప్పుకోవాలి.